ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వాన్ని యావత్ దేశం మొత్తం కూడా ఆదరిస్తుందని చెప్పారు బీజేపీ నేత మర్రి శశిధర్రెడ్డి. 8 ఏళ్లలో కేసీఆర్ తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నీరుగార్చారని చెప్పారు. ప్రతిపక్ష పాత్రలో కాంగ్రెస్ విఫలమైందన్నారు. ప్రజల్లో అసంతృప్తి పెరుగుతూపోతుంది. కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల పక్షాన న్యాయం చేసేటువంటి విధంగా, ప్రజల పక్షాన నిలబడేటువంటి విధంగా ఉండలేకపోయింది. క్రమంగా బీజేపీ పార్టీ పైన ఆదరణ, అభిమానం పెరుగుతూ వచ్చింది. 2 ఎంపీలు ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఈరోజు ఇంచుమించుగా పార్లమెంట్ ఉభయ సభలో స్వంతంగా మెజారిటీ సంపాదించుకునేటువంటి స్థాయికి వచ్చింది. దేశవ్యాప్తంగా ప్రజల్లో ఆదరణ చూస్తూ నరేంద్ర మోడీ గారు ఏ విధంగానైతే ముందుకు పోవాలనేటువంటి ఆలోచనతో ఉన్నారో, తెలంగాణ ప్రజలు కూడా కేసీఆర్ ని పడగొట్టాలంటే, టీఆర్ఎస్ ని ఓడించాలంటే ఇది కేవలం బీజేపీ పార్టీతోనే సాధ్యమవుతుంది అనేటువంటి ఆలోచనలో ప్రజలు ఉన్నారు. ఆ రకంగా చేయడానికి అందరూ కలిసికట్టుగా పనిచేసి 8.5 సంవత్సరాలుగా తెలంగాణ ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు, వాళ్ళ వ్యవహారం పట్ల ప్రజల్లో అసంతృప్తి పెరుగుతూపోతుంది. కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల పక్షాన న్యాయం చేసేటువంటి విధంగా, ప్రజల పక్షాన నిలబడేటువంటి విధంగా ఉండలేకపోయింది. క్రమంగా బీజేపీ పార్టీ పైన ఆదరణ, అభిమానం పెరుగుతూ వచ్చింది. 2 ఎంపీలు ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఈరోజు ఇంచుమించుగా పార్లమెంట్ ఉభయ సభలో స్వంతంగా మెజారిటీ సంపాదించుకునేటువంటి స్థాయికి వచ్చింది. దేశవ్యాప్తంగా ప్రజల్లో ఆదరణ చూస్తూ నరేంద్ర మోడీ గారు ఏ విధంగానైతే ముందుకు పోవాలనేటువంటి ఆలోచనతో ఉన్నారో, తెలంగాణ ప్రజలు కూడా కేసీఆర్ ని పడగొట్టాలంటే, టీఆర్ఎస్ ని ఓడించాలంటే ఇది కేవలం బీజేపీ పార్టీతోనే సాధ్యమవుతుంది అనేటువంటి ఆలోచనలో ప్రజలు ఉన్నారు. ఆ రకంగా చేయడానికి అందరూ కలిసికట్టుగా పనిచేసి 8.5 సంవత్సరాలుగా తెలంగాణ ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ